జిల్లా కేంద్రం అనగానే నేతన్నలకు సంబంధించినటువంటి ఈ జిల్లా పేరే మనం అనేక సందర్భాలుకుంటాం. ధార్మిక కార్మిక క్షేత్రం అని లేదా ధార్మిక క్షేత్రం అని జిల్లా హెడ్క్వార్టర్లో నేతన్నల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల దక్షిణ కాశీగా పేరుగాల్సిన పేరు రాజన్న ఆలయం పేరులో ఉండడం వల్ల ఈ జిల్లాకు మనం మొట్టమొదటిసారి రాజన్న సిరిసిల్ల జిల్లా పేరు పెట్టుకున్నప్పుడు ఈ ధార్మిక కార్మిక క్షేత్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకుని పోయేటువంటి క్రమంలో జిల్లా కేంద్రం ఉన్నటువంటి నేతన్నలకు చేతింద పని కల్పించేందుకు లక్ష్యంలో భాగంగా ముందుకు పోతున్నప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక మంది నేతన్నలు వచ్చి ఇక పెద్దలు ఉన్న ప్రభాకర్ గారు చంద్రబాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మహేందర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సందర్భంలో తుమ్మల నాగేశ్వర గారికి అనేక మార్పులు అదేవిధంగా ముఖ్యమంత్రి దగ్గర కూడా అనేక మార్పులు వెళ్ళినటువంటి సందర్భంలో శాసనసభ్యులు కమర్పల్లి గారు చొప్పదండి సత్యం గారు కూడా గత ప్రభుత్వ హయాంలో బకాయిలు ఉన్నాయి మాకు వస్తావో రావాలనేటువంటి ఆందోళన చెందుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కలిసినప్పుడు తుమ్మల నాగేశ్వర గారు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పిన క్రమంలో లక్ష్మణ్ కుమార్ గారు గిఫ్ట్గా ఉన్న స్వాతి శాఖ తీసుకున్న సందర్భంలో చాలా మందికి ఒక అపనమ్మకం ఉండే అలాంటివి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతన్నలు గతంలో చేసినటువంటి డబ్బు మొత్తం కూడా ప్రభుత్వం ద్వారా విడుదల చేసినటువంటి సందర్భంలో నేతలకు నమ్మకం ప్రభుత్వం మీద కలిగినప్పుడు గత సంవత్సరము 8 మాసాల పని కల్పించడానికి 2025-26లో 6,87,00,000 మీటర్ల చీరల ఉత్పత్తికి సంబంధించింది ఈరోజు నేతలకు ఇవ్వడం వల్ల నేతలకు చేతి కింద పని కలిగి దాని ద్వారా కూడా 85% ఇప్పటివరకు మీరు చేసిన పని కూడా డబ్బులు తిరిగి మీకు వచ్చిన సందర్భం. గత ప్రభుత్వ హయాంలో 300 పైచిలకు కోట్లు బకాయి పడ్డా ఆయన ఎందుకు అడగలేదు, కానీ 100 కోట్లు అయిందో లేదో మీరు వెంటనే మాట అనేటువంటి తొందరపడుతున్నప్పుడు మీరు అనడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఒక నమ్మకం విశ్వాసంతో 85% ఇచ్చింది. ఇప్పుడు మీతో చెప్తా ఉన్నాడు గత ప్రభుత్వంలో హయాంలో మీరు ఇచ్చినటువంటిది ఇంకా 50% డబ్బు అంటే ఇంకా 15% డబ్బు రావాలి, 30% డబ్బు రావాలని చెప్పి వాస్తవం చెప్తున్నాడు. అది కూడా నేను అనుకుంటా భూదాన్ భోజనం పెళ్లిలో మీరు పెట్టినటువంటి ఉన్నటువంటి సంబంధించినటువంటిది ఆర్డర్ కావాలి. అది కూడా మన అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అది వాడుకున్న తర్వాత ఇస్తామని చెప్పినటువంటి క్రమం అందులో 20% కూడా వాడినట్లుగా తెలిసింది. కాబట్టి తప్పనిసరిగా పెద్ద తుమ్మల నాగేశ్వరరావు పెట్టుకుంటూ ప్రారంభం కూడా చెప్పించే ఏర్పాటు చేసిన కార్యం జరుగుతుంది. అదే 2026-27 సంవత్సరం ఈ సంవత్సరం సంబంధించి ఇదే హాల్లో 3,08,00,000 మీటర్ల చీరల తయారీని కూడా మీకు అందరికి కూడా ఆర్డర్ నెలకిందనే బహుశా 1 కోటి మీటర్ల చీర ఉత్పత్తి కూడా మీకు చేసినటువంటి సందర్భం. మరో 3 కోట్ల పైచీలకు మీటర్ల చీరను కూడా ఆర్డర్ ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం పక్షాన సిద్ధంగా ఉంది. మీరు వెంటనే మీకు ఇచ్చినట్టు ఈ 3 కోట్ల పైచీలకు మీటర్ల చీరలు వెంటనే ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అందివ్వాల్సింది సందర్భంగా కోరుతూ దీనికి సంబంధించిన డబ్బు కూడా ఇటీవల 12 కోట్లు ఒకసారి 50 కోట్లు ఒకసారి కూడా ఈ సంవత్సరం సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎవరూ ఆందోళన చెందకుండా ఈ చేర్చిన పని కల్పించే ప్రభుత్వానికి అండగా నిలబెట్టిన ప్రయత్నం మీరు చేయాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మీలో ఉన్నటువంటి ఆందోళన మీరు తొలగించిన ఒక నమ్మకాన్ని ప్రభుత్వం మీకు కల్పించింది. తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వం ప్రభాకర్ గారు కానీ మీరు కానీ అటు లక్ష్మణ్ కుమార్ గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇక్కడ నేతలకు సంబంధించినటువంటి సౌకర్యాన్ని పెంపొందించేటువంటి క్రమంలో కాబట్టి మీరు కూడా అదే స్థాయిలో ప్రజా ప్రభుత్వానికి అండగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎవరు మీకు పని చేస్తారు ప్రేమగా అనేది ఒక్కటే ఒక మీకు మాడి ముగిస్తారు. కేంద్ర మంత్రులు మాట్లాడాలి. 2 రూపాయల సబ్సిడీ ఇచ్చింది ఆయన కాంగ్రెస్. 10 HP లోపు నేతన్నల పవర్లు పరిశ్రమకు ఇచ్చినటువంటి అలాంటిది 25 HPలకు సంబంధించి ERC ద్వారా 2 రూపాయల 10 రూపాయలు కూడా ఈ సిరిసిల్లాలో ఎవరి చేతిలో ఆ సంస్థ ఉండడం వల్ల మీకు 25 HPలకు సంబంధించినటువంటి సబ్సిడీ అమలు కాలేదు. ఆలోచన చేయడం కోరుతున్నాం. అదే NPTCL చేతి పెద్ద తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు మాట వినాలి. 25 HPలు 2 రూపాయలకే ఇవ్వాలన్నప్పుడు అనేక మార్లు ఇదే కలెక్టర్ రాయచూరులో కానీ పంచాయతీరాజ్ గెస్ట్ ఆనాటి కలెక్టర్
ఉన్నట్టు కనపరిచిన తర్వాత కూడా ఎంత చెప్పిన సంస్థ మీ పక్షాన నిలబడదు. 25 హెచ్పీలకు సంబంధించినటువంటిది ఇయాల్సి ఇచ్చిన తర్వాత అందులో తీసుకున్నామంటే అనేక గొల్లాలు, ఆ గొల్లకు తాళాలు వేసి ఆ తాళం చేతు పట్టోళ్ళు పెట్టుకున్నట్టు సందర్భం గురించి చెప్పిన. కానీ ఎల్పిటిసిఎల్ ఆధ్వర్యంలోకి ఆ సంస్థ వచ్చిన 24 గంటల్లో మీ 25 వచ్చిందా లేవా, దానివల్ల మీరు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం చేకూరించింది లేదా, ఈ ఒక్క అంశాన్ని దయచేసి ఆలోచన చేయమనుకుంటున్నాం. మేము మీ అందరికీ కూడా చేతులు పని కల్పించడం కాదు, మీకు ఉపాధి కల్పించడం కాదు, ఆర్థికంగా ఎదగడానికి కోసం చేసిన ప్రయత్నంలో భాగంగా ఈరోజు అనేక సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్న యాగం డిపో వాళ్ళు తీసుకురాలేకపోయింది. కానీ మనం వచ్చిన తర్వాత యాగం డిపో తీసుకురాగలిగిన ఈరోజు 50 కోట్ల రూపాయలు ఇక్కడ రవీంద్ర చెప్పినట్టుగా మా లాంటి ఆశ్రమంలో కార్మికులు కూడా ఈరోజు యజమానులకు మాట్లాడడానికి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా అనుకుంటున్నారు, అది కూడా పెద్ద తుమ్మ నాగేశ్వర గారు రేవంత్ దృష్టి పెద్ద కొండప్రభు తీసుకుని వెళ్ళి కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా ఇన్స్టిట్యూషన్ బాగుందని ఆలోచన. ఈరోజు సిరిసిల్ల పరిశ్రమ ఆధునిక పద్ధతిలో మరింత ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా మేము మనం చేసుకో. ఇక్కడ ఒక అంశం మొన్ననే మనం చెప్పుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నల గౌరవాన్ని పెంపొందించే రఘులు కలెక్టరేట్ సర్కిల్లో నేతన్నల జీవన శైలిని ఉట్టి పడేలా ఈరోజు 3 కోట్ల ఎంత ప్రేమ మీ పైన ఉన్నది ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నంలో మీరందరూ ఈ అంశాన్ని గమనించమని కోరుతా ఉన్నాం. సిరిసిల్లకు రాగానే నేతన్నలు గుర్తుకొచ్చే విధంగా సుదూర ప్రాంతం నుంచి వారికి ఈరోజు మీరేం అడగలేదు. ఈ జంక్షన్ లో అడిగారు శేఖర్, మీరు అడిగేది ఎవరు కూడా ప్రభుత్వానికి తెచ్చిన ఆలోచన సత్య ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళు అడిగేది మనం పెట్టుకున్నాం. అంటే నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే నేతన్నలపై ఉన్నటువంటి గౌరవం, ప్రేమ ఆ విధంగా ఉన్నటువంటి సందర్భాన్ని మీరందరూ కూడా భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి అండదాన్ని అందించే క్రమంలో ఆశీస్సులు అందించడం ఉండాలని సందర్భంగా ఈ కోర్టు పెద్దలు తుమ్మ నాగేశ్వరుడు మరోసారి ఈరోజు ఇక్కడ జంక్షన్ లో ఇంత చక్కటి నేతన్నల జీవన శైలికి సంబంధించినటువంటి ప్రారంభం, అదేవిధంగా వర్ణాయానికి సంబంధించి వేరు రాజనాలయాలు కూడా వచ్చినందుకు నేను రాజన్న సిరిసిల్ల దిగమని పక్షాన 3 మందులకు నేను స్వాగతం తెలియజేస్తాను. ధన్యవాదాలు తెలియజేస్తాను.